అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెళ్తున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. అంటే యూ కాంట్ జస్ట్ యూనో అలా వెళ్ళిపోయి ఏదో చేసేయడం అని ఉండకూడదు. కానీ నాకు నీలో అది కనిపిస్తుంది. నువ్వు నిజంగా ట్రై చేస్తే యూ కెన్. ఐ సీ ఇట్ ఇన్ యూ. అంటే ఆయనకి నాలో ఐ డోంట్ నో ఏం కనిపించిందో నాకు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ ఆయన నాకు అలా చెప్పారు, నువ్వు వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, చెయ్యి, బాగా చెయ్యి, అండ్ రెడీ అవ్వు, నాకెందుకు నువ్వు బాగా హీరో అవుతావు అనిపిస్తుంది అని చెప్పారు నాకు. అంటే చాలా నమ్మకం ఇచ్చారు బేసిక్లీ. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు అని. యా, అంటే ఐ నెవర్ ఫర్గెట్ దాట్. ఇంకా లైక్ దట్ నాకు కృష్ణ గారు అంటే ఎప్పుడు అది గుర్తు వస్తూ ఉంటుంది, ఆయన అలా పుష్ చేయటం. బట్ ఆయన ఏం అబ్జర్వ్ చేశారో కానీ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మీది ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి, కంటెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో అంటే మామూలుగా జర్నలిస్టులు మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరు అనే మాట ఏంటంటే ఈ అబ్బాయి పైకి వచ్చేటట్టున్నాడు, గుడ్ లుకింగ్, గుడ్ యాక్టింగ్, గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బాగా చేసినట్టున్నాడు, ఏదో విషయం ఉంది, ఈ అబ్బాయి పైకి వస్తాడు అంటే ఇనిషియల్గా అందరికీ అనిపిస్తున్న మూమెంట్ అనమాట. ఆ రోజు కృష్ణ గారు మీతో ఏం మాట్లాడారో ఇప్పుడు అందరికీ అదే రిజిస్టర్ అవుతుంది. అవునండి, అది ఆయనకి అది ఉంటుంది కదా, ఏదో సంథింగ్ ఐ గెస్ హి సా సంథింగ్ స్పెషల్ అంటే ఆయనకి ఆ రోజు. అండ్ మహేష్ బాబు గారు సినిమా చూసారా? ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో అంటే ఆయన కాంటెంట్ అంతా చూసారండి. అండ్ హీఈస్ లైక్ అదే. అంటే నేను జనరల్గా లైఫ్లో నేను ఎక్కువ మాట్లాడినా. అంటే ఐమ్ వెరీ కొంచెం షై అంటే షై కదా, నేను ఎక్కువ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను కొంచెం నాలోనే ఉంటాను, అంతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఐ ఫీల్ లైక్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ఏ జయకృష్ణ ఏంటి ఇలా చేస్తున్నాడు అని కొంచెం యూనో లైక్. బట్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ మేమందరం కూడా ఒక మంచి సినిమా చేశాను అనే ఫీల్లో ఉన్నాం అందరం. అండ్ మూవీ విషయానికి వస్తే కథలో చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో లవ్ స్టోరీ కనిపిస్తుంది, బట్ ఇంకో వైపు ఏమో ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నాయి. ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేయగలిగారు? మీరు అనుకున్న విధంగా బ్లెండ్ చేయగలిగారు? సో యాక్చువల్లీ ఇప్పుడు ఐ వుడ్ సే మా సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. మీకు సినిమాలో ఏది సడన్గా అయినట్టు కానీ లేకపోతే కథలో లేనివి కానీ అసలు ఏమి ఉండవు. సో అంతా ఒక రీజన్కి జరుగుతుంది. అండ్ ఒక మంచి స్మూత్ స్క్రీన్ ప్లే. సో ఇమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అంతా ఇంటర్మింగిల్గా ఉంటాయి. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ పీపుల్ విల్ ఎంజాయ్. అంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు, యూనో, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. సో యా, ఐ థింక్ దట్ బి రియలీ గుడ్. అంటే నేను అనుకోవటం అయితే ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా అంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్కైనా సరే, స్టార్ హీరోలకైనా సరే, మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ ముందు, అలాంటి నటుల ముందు ఫేస్ ఆఫ్ సీన్స్ పెట్టినప్పుడు కానీ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాస్త భయం ఉంటుంది. సో ఇది మీది ఫస్ట్ మూవీ. సో మోహన్ బాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు? సో మెయిన్లీ చెప్పాలంటే అంటే మీకు ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది నాకు మోహన్ బాబు గారికి, విచ్ ఇస్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అంటే ఇట్స్ ఐ వుడ్ సే మై ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఆ సీన్ అయితే నిజంగా చాలా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమా మొత్తంలో, వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్. అది చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆయనతో పనిచేయడం అనేది నాకైతే ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. అంటే అసలు జనరల్గా చెప్పేటట్టయితే అసలు ఆయన ఉండరు. ఇప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు ఈజ్ వెరీ ఫోకస్డ్, విచ్ ఐ థింక్ ఇస్ గుడ్. అంటే అలానే ఉండాలి. ఇప్పుడు యాక్టర్ అంటే వెన్ ద షార్ట్ ఇస్ రెడీ యూ హ్యావ్ టు యూనో, బట్ లైక్ షార్ట్ తర్వాత ఈజ్ వెరీ స్వీట్. అంటే జోక్లు వేస్తారు, అందరితో మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు. అంటే ఆయన లైఫ్ గురించి, కెరియర్ గురించి చాలా చెప్తారు, నాకు చాలా చెప్పారు ఆయన. సో నాకైతే ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ హిమ్ అగైన్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఒక చిన్న పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేయండి మోహన్ బాబు గారితో. పర్టికులర్లీ అంటే నేను సో యాక్చువల్లీ మోహన్ బాబు గారితో ఇప్పుడు రేపు ఫస్ట్ సీన్ అన్నప్పుడు నేను ఈ రోజు కలిసాను ఆయన ఫస్ట్ టైం నా లైఫ్లో. ఓకే. సో ఈ సినిమా ముందు ఐ నెవర్ మెట్ హిమ్. సో ఫస్ట్ టైం వెళ్ళగానే ఆయన నన్ను చూసేసి లైక్ హీ వాజ్ రిమెంబరింగ్ అంటే నాన్నగారు రమేష్ బాబు గారిలా ఉన్నావు అని చాలా, అంటే వెరీ వార్మ్ వెల్కమ్ నాకు ఆయన. లైక్ ఫస్ట్ అంటే నేను కొంచెం అంటే మనం వింటాం కదా జనం మోహన్ బాబు గారు అంటే కొంచెం యూనో ఎలా అంటే నేను రూమ్లోకి వెళ్ళడమే కొంచెం షైగా హాయ్ అండి అలా వెళ్తాను. బట్ ఆయన అసలు ఇమీడియట్లీ దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి, అంటే హీ మేడ్ మీ వెరీ ఫ్రీ. అండ్ దానివల్ల మాకు సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఫస్ట్ మీటింగ్.
మోహన్ బాబు గారితో వెరీ బ్యూటిఫుల్. గ్రేట్ యాక్టర్. అయితే అజయ్ భూపతి గారి సినిమాల్లో ఒక షాక్ ఎలిమెంట్ ఉంటుంది. ఆర్ఎక్స్ హండ్రెడ్లో కానీ, మంగళవారంలో కానీ, ఈవెన్ మహాసముద్రంలో కానీ Yeah. సినిమా ఒక స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక షాక్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే. అండ్ ఈ సినిమాలో శ్రీనివాస్ మంగాపురంలో అలాంటి ఒక షాక్ ఎలిమెంట్ ఏదైనా ఉందా? ఎగ్జైట్మెంట్ ఇచ్చి ఉంటుందా? ఉంది. ఐ థింక్ యా, ఇది టెంప్లెట్ లవ్ స్టోరీ అయితే కాదు. మీరు అనుకున్న నార్మల్ కమర్షియల్ లాంటిది అయితే అస్సలు ఉండదు. మీరు చూసే సినిమా ఫీల్ కానీ, ఫ్లేవర్ కానీ చాలా యూనిక్ ఉంటుంది. మీరు విజువల్స్ కానీ, సౌండ్ కానీ అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది.